తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వరంగల్లో అజ్మీరా రాజుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. తిరువనంతపురంలో అమిత్ షా పార్టీ జెండా ఆవిష్కరణ. గజ్వేల్ బంద్ కొనసాగింపు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసన. అల్లూరి జిల్లాలో పంచాయతీ సెక్రటరీపై అవినీతి ఆరోపణలు. గ్రామస్తుల ఆగ్రహం. మంత్రి సీతక్క ఇలాకాలో తాగునీటి కరువు. గ్రామస్తుల ఆవేదన. జలాధార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు. నీటి సంరక్షణ పనులపై సమీక్ష. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2024. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ కఠిన వ్యాఖ్యలు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల లబ్ధి. ఏఐఎంఐఎం నేత అరెస్ట్. రేవంత్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ భూమి అమ్మే కుట్రలో హరీష్ రావు తీవ్ర విమర్శలు. నిర్మల్ బాసరాలో శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెన్నారావుపేట మండలం బాపునగర్లో బైక్ను వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు అజ్మీరా రాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు దాడికి దిగారు. ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణరహితంగా కొట్టడంతో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండా వాసులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ రాజధాని తిరువనంతపురంలో ఘనంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. గజ్వేల్ పట్టణంలో షాపులు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్ కారణంగా రవాణా, వాణిజ్య కార్యకలాపాలు కొంతమేరకు స్తంభించాయి. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. అల్లూరు జిల్లాలో పంచాయతీ సెక్రటరీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటసీమ గ్రామానికి చెందిన ప్రజలు తమ పనులు చేయించుకోవాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సెక్రటరీ ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. గ్రామంలో అందుబాటులో ఉండాల్సిన అధికారి నా ఊరికొచ్చి డబ్బులు ఇస్తేనే పనిచేస్తా అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులోని ప్రాంతమైన మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో 3 నెలలుగా నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం గ్రామస్తులు స్వయంగా బావి తవ్వుతున్నప్పటికీ అందులో నీరు రాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేవలం 1 రోజు మాత్రమే ట్యాంకర్ ద్వారా నీళ్లు సరఫరా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మిగతా రోజుల్లో మండల కేంద్రానికి వెళ్లి తామే నీళ్లు తెచ్చుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జలధార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా యాడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ పనులను సంబంధించిన ఫోటోలను పరిశీలించారు. అధికారులు 100 రోజుల యాక్షన్ ప్లాన్ కింద చేపట్టిన కార్యక్రమాలను ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించారు. పనుల పురోగతిపై సీఎం వివరాలు తెలుసుకొని సూచనలు చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాల్ను సందర్శించి వారి ఉత్పత్తులను పరిశీలించారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్పేటాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ వంటి సమయాల్లో కూడా కాంగ్రెస్ ప్రతిసారి శత్రువు అజెండాను ప్రతిధ్వనిస్తూ తమ సైన్యాన్ని అనుమానిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం గంటల్లోనే పాకిస్తాన్ను చుట్టేసింది.
కానీ కాంగ్రెస్ నేతల ప్రకటనలు తరచుగా పాకిస్తాన్ అభిప్రాయాలతో సరిహద్దుల్లోనే ఉంటాయి. ఈ పాకిస్తాన్ కనెక్ట్ దేశానికి హానికరంగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కేసులో కూడా కాంగ్రెస్ మన సైన్యాన్ని మోసం చేసిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 4న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు నగర వ్యాప్తంగా 798 అక్రమ నిర్మాణాలను, వాటిలో 340 శాశ్వత నిర్మాణాలను కూల్చివేశారు. అయితే ఏఐఎంఐఎం ఘాన్సీ బజార్ ఇన్ఛార్జ్ అయిన సాహిల్ అక్బర్ ఇతరులు ముర్గి చౌక్ వద్ద అధికారులు చేపట్టిన కూల్చివేతలను అడ్డుకున్నారని అధికారులు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ధీరజ్ తివారీపై దాడి చేసి దారుణంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సాహిల్ అక్బర్ను అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జియల్ కస్టడీకి పంపించింది. మాజీ మంత్రి హరీష్ రావు పండ్ల మార్కెట్ భూమి అమ్మే కుట్రపై ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి 1 ఎకరాన్ని 15 కోట్ల రూపాయలకు, ఇలా 200 ఎకరాల భూమిని దళారుల చేతికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ భూమి కోసం కేరళ నుంచి దళారులు లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు సమాచారం. అదనంగా భూమి ఇచ్చి డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భూమిలో మార్కెట్ నిర్మించాలంటూ ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఆ డిఐఎల్ భూములపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేసు పెట్టింది. నిర్మల్ జిల్లాలోని బాసర ప్రాంతంలో శ్రీ జ్ఞాన సరస్వతీదేవి దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణ పనులు భూమి పూజకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ భూమి పూజలో ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులకు శుభారంభం తెలిపారు. ఆలయ నిర్మాణం ద్వారా భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా పనులు సాగించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు, స్థానికులు సీఎం పాల్గొనడాన్ని సానుకూలంగా అభినందించారు. భవిష్యత్తులో ఆలయం మరింత ఆహ్లాదకరమైన స్థలంగా మార్చబడుతుందని అధికారులు తెలిపారు. ఇదే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.